పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. బుల్డోజర్ జస్టిస్ కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది. ఇళ్ల కూల్చివేతపై దేశవ్యాప్తంగా మార్గదర్శకాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. రాష్ట్రాల్లో బుల్డోజర్ యాక్షన్ సరికాదని ఆక్షేపించింది. అధికారులు జడ్జీలు కాదు, కోర్టు పాత్ర పోషించొద్దని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. సరియైన విధానం పాటించకుండా ఇల్లు కూల్చడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. దోషిగా శిక్ష పడిన వ్యక్తి ఇల్లు ఉన్నా కూల్చొద్దని సూచించింది. నిందితుల ఇళ్లను కూల్చే అధికారం లేదని తేల్చి చెప్పింది. ఇల్లు కూల్చివేత నోటీసులను సవాల్ చేసేందుకు తగిన సమయం ప్రజలకు ఇవ్వాల్సిందేనని తెలియజేసింది. కూల్చివేతలపై మతానికి సంబంధం ఉండొద్దని కూడా సూచించింది సుప్రీంకోర్టు. ఇల్లు కూల్చివేతలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, బుల్డోజర్ జస్టిస్ పైన ఈరోజు సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బుల్డోజర్ జస్టిస్ అనేది అరాచక పాలనకు, లాలెస్నెస్కు ఒక సంకేతమని సుప్రీంకోర్టు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్తో కూడినటువంటి ధర్మాసనం ఇళ్ల కూల్చివేతలకు సంబంధించి ఒక కీలక తీర్పు వెలువరించింది. మనం చూస్తున్న దేశంలో అనేక చోట్ల కొంతమంది పైన ఆరోపణలు వచ్చినంత మాత్రాన వారి ఇళ్లను ఏకపక్షంగా కూల్చివేస్తున్నటువంటి సందర్భం వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశంపైన దాఖలైన పిటిషన్లపైన సుప్రీంకోర్టు ఈరోజు ఒక సంచలన తీర్పు వెలువరించింది. బుల్డోజర్ జస్టిస్ అనేది ఒక లాలెస్నెస్ను తలపిస్తోందని, ఒక అరాచక పాలనను తలపిస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇళ్ల కూల్చివేతలకు సంబంధించి కొన్ని ఖచ్చితమైనటువంటి కఠినమైనటువంటి మార్గదర్శకాలను సుప్రీంకోర్టు జారీ చేసింది. వాటిని కనుక అధికారులు అమలు చేయలేకపోతే వారికి శిక్షలు వేస్తామని, వారి జీతం నుంచే జరిమానాలు, పెనాల్టీస్ కూడా రాబడతామని ఈరోజు సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పు చెప్పింది. ఏవైనా కొన్ని ఆరోపణలు, క్రిమినల్ ఆరోపణలు కానీ లేకుంటే శిక్షలు పడినంత మాత్రాన ఆ దోషులపైన కానీ ఆ నిందితులకు సంబంధించినటువంటి ఇళ్లను ఏకపక్షంగా కూల్చివేయడం సమంజసం కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసింది. ఒక వ్యక్తి క్రిమినల్ కేసులకు ఎదుర్కొన్నంత మాత్రాన దాన్ని డెఫినెట్గా వారి ఇల్లును కూల్చోవడం ఖచ్చితంగా సబబు కాదు. ఖచ్చితంగా 15 రోజుల సమయం ఇవ్వాలి. వారికి సంబంధించినటువంటి పూర్తి ఆన్సర్స్ తీసుకున్న తర్వాత కొంత వెయిట్ చేయాలి. వెయిట్ చేసినంత మాత్రాన ఆకాశం ఊడిపడదు కదా అని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటి సందర్భం. సో ఈ నేపథ్యంలో ఈ అంశాలపైన అధికారులందరికీ కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేస్తూ వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. థాంక్యూ వెంకటేష్.